ఖమ్మం జిల్లాలో నూతనంగా ఏర్పడి ఎన్నికలు జరుగుతున్న కల్లూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ముమ్మరంగా పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను నమ్మి ఓటు వేసి మోసపోయారని మళ్లీ మోసపోవద్దంటూ అన్నారు. అభివృద్ధి జరగాలంటే అది కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ కౌన్సిల్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ 2.5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి చేశారో ఓట్లు అడగడానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించండి అంటూ అన్నారు. వాగ్దానం చేయడం జరిగింది. ఈ ఒక్కటే కాదు, దళిత బంధు మేము కేసీఆర్ ఇవ్వలేకపోయాడు. మేము అధికారంలోకి వస్తే 10 లక్షలు కాదు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెళ్లి రైతు 1,116 రూపాయలు కళ్యాణ చెక్కులు మీ దగ్గరికి పంపిస్తే నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ యొక్క చెక్కుతో పాటు చీరిచ్చి ఆడకూతులను గౌరవించిన చరిత్ర మిమ్మల్ని గమనించుకోమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ఇవాళ మరి అట్లాంటి పరిస్థితి ఉందా? ఆ కళ్యాణ లక్ష్మి పథకం పెంచారా, లేదా నిరుపేదల పెన్షన్ పెంచారా, లేదా మన మౌలిక సదుపాయాల కల్పన చేశారా, లేదు ఈ సత్తుపల్లిలో మన కల్లూరు పట్టణంలో మరి ఈ రకమైన ఒక మంచి పని చేసి చూపించమని చెప్పి నేను అడుగుతున్నా. మేము చేపించిన పనులు తప్ప వాళ్ళు చేసిన పనులు ఎక్కడ కూడా లేవు. మరి ఈరోజు ఓట్ల కోసం మన ముందుకు వస్తున్నారు. దయచేసి ప్రజలను ఆలోచించుకోమని చెప్తున్నాం. 3 వార్డుల్లో కూడా కారు గుర్తే, ఇప్పుడు గుర్తు కన్ఫ్యూజ్ కూడా లేదు. ఇది స్థానిక సంస్థ